మేడం గివిగా కనిపించకుండా పోయినారు చూడు, గా ముగ్గురు పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్, గట్లనే అలా కంపెనీ కరెంట్ అకౌంట్ డీటెయిల్స్. సీను, ఒకసారి బ్యాంక్ మేనేజర్కి కాల్ చేయి. ఓకే మేడం. హలో హలో, మా ఎస్ఐ మేడం మాట్లాడతా అంట, జర మాట్లాడు. హలో, మార్చి 17న బ్యాంక్ నుండి మిస్టర్ మురళి 15 లక్షలు విత్డ్రా చేశారు. అవును మేడం. ఇలాంటి టైంలో ఆయనకంత క్యాష్ మీరు ఎలా అరేంజ్ చేయగలిగారు? మురళి గారు ముందే ఇన్ఫార్మ్ చేశారు మేడం, సో క్యాష్ అరేంజ్ చేసి ఇచ్చాం. తను ముందు కూడా సేమ్ అమౌంట్ డ్రా చేశారు కదా? అప్పుడు కూడా ఆయన ముందే ఇన్ఫార్మ్ చేశారు. రెగ్యులర్ కస్టమర్ అవటం వల్ల ఆయన ఖచ్చితంగా క్యాష్ అరేంజ్ చేసి ఇవ్వాల్సి వచ్చింది. అమౌంట్ తీసుకోవడానికి మురళిని డైరెక్ట్గా వచ్చాడా? అవును మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం. ఏమైంది మేడం? మురళి పోయిన నెలలో 10 లక్షల చొప్పున 3 సార్లు డబ్బులు డ్రా చేశాడు. ఆఫీస్ లావాదేవీల కోసం అయితే చెక్ ద్వారానో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారానో చేయొచ్చు, కానీ ఈ అమౌంట్ మొత్తం క్యాష్ రూపంలో డ్రా చేశాడు. అది కూడా తనే స్వయంగా వెళ్ళి డ్రా చేశాడు. ఇంత డబ్బు ఆయన ఏం చేసుంటాడు? ఖచ్చితంగా దీని వెనుక ఏదో ఉంది. గాళ్ళ పిల్లలని చూడలే మొన్న వచ్చినప్పుడు, గాళ్ళు షాపింగ్ పోతే గాళ్ళు కొనే ఒక్కొక్క సీర ₹1,00,000 దాకా ఉంటుంది. గా సుంటోళ్ళకి 10 లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద లెక్కనా మేడం? అందుకైతే కార్డ్స్ వాడచ్చు కదా. షాపింగ్కి డబ్బులు అవసరమైతే ఆయనే స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదు కదా. గదైతే నిజమే, కానీ లేకపోతే ఏదైనా ప్రాపర్టీస్ కొని ఇంకా అయిండొచ్చు కదా. అయ్యుండొచ్చు, అయినా తనే వెళ్లాల్సిన అవసరం లేదు కదా. మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం మేడం? వాళ్ళ కంపెనీ ఆడిటర్కి కాల్ చేయండి. ఆ అమౌంట్కి సంబంధించిన లెక్కలన్నీ ఖచ్చితంగా ఉన్నాయో లేదో తెలుసుకోండి. మనమైతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లం కాదు కదా మేడం, మనకెందుకు చెప్పుండి. షటప్. ఒకవేళ ఆడిట్లో ఉంటే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే ఆడిట్లో లేకపోతే మాత్రం మనకి ఖచ్చితంగా అమౌంట్ ఏమైందో తెలియాలి. అది మనకి ఇంపార్టెంట్ క్లూ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓకే మేడం, నేను మురళీగాన్ ఆఫీస్ పోయి ఎంక్వైరీ చేసి వస్తా. అన్నా నేను వస్తానే. ఏడికి వస్తావు రా, నేను సినిమాకి పోతున్నానా? ప్రతిసారి పాల్జీకే పొరలాక నేను వస్తాను చల్ కూసో. ముగ్గురు ఒకేసారి మాయమవడం ఏంటి? ఛ, ఏ పాయింట్ నుంచి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలో అర్థం కావటం లేదు. అక్క అక్కో బావా, అక్కేది అక్కడే ఎక్కడ ఉంటుంది చూడరా. అయినా పొద్దున్న ఏంటి మీ అక్క కోసం వెతుకుతున్నావు? ఈ రోజు ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో చూద్దామని. అక్క అక్క అక్కో బావా, అక్కని చూడు. పతిదేవులకు ప్రణామములు. ప్రణామములా? క్షమించాలి, మీ వ్యక్తిగత సమయమును వృధా చేస్తున్నందుకు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,